కేరళ కాంగ్రెస్ నేతపై మలయాళ నటి ఆరోపణలు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తనను యూత్ కాంగ్రెస్ నేత హోటల్కు రమ్మన్నారంటూ నటి రీనీ జార్జ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి యూత్ కాంగ్రెస్ పదవికి పాలక్కడ్ ఎమ్మెల్యే మామకూట థిల్ రాజీనామా కూడా చేశారు. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై నటి రీనీ ఆన్ జార్జ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రీనీ జార్జ్ ఆరోపణలతో కేరళ యూత్ కాంగ్రెస్ విభాగానికి మామకూట థిల్ రాజీనామా చేశారు. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని నిరూపిస్తానంటూ మామకూట థిల్ తెలిపారు. కొన్ని రోజులుగా తనను ఓ యువ నాయకుడు వేధిస్తున్నాడంటూ నటి రీనీ ఆన్ జార్జ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వాట్సాప్ ద్వారా తనకు పలుమార్లు అసభ్యకర సందేశాలను పంపించడంతో పాటు హోటల్కు రావాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పలుమార్లు పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, అయినా సరే తనకు వేధింపులు ఆగలేదంటూ వాపోయింది. അത് എന്താണെങ്കിലും അത് തീരുമാനിക്കേണ്ടത് ആ പ്രസ്ഥാനമാണ്. അതിനകത്ത് എനിക്ക് വ്യക്തിപരമായ ഒരു താല്പര്യങ്ങളും ഇല്ല. ആ പ്രസ്ഥാനമാണ് അത് തീരുമാനിക്കേണ്ടത്. അവർ ധാർമ്മികത മുൻനിർത്തി അവരെന്താണോ ചെയ്തത് അത് മാത്രമേ ഞാൻ എടുക്കുന്നുള്ളൂ. അല്ലാതെ കൂടുതൽ അങ്ങനെ വേണം ഇങ്ങനെ വേണം അങ്ങനെ ഒരു ആഗ്രഹങ്ങളില്ല. ഇപ്പോഴും ഞാൻ പറയുന്നത് ഈ പറയുന്ന വ്യക്തി ഇനിയെങ്കിലും നവീകരിക്കപ്പെടണം എന്നുള്ളത് തന്നെയാണ്. ഇപ്പോഴും ഒരു സുഹൃത്ത്, നല്ല സുഹൃത്തായിട്ട് തന്നെയാണ് കാണുന്നത്. ഇതൊരു വ്യക്തിപരമായ വിഷയമല്ല. నటి రీనీ ఆన్ జార్జ్ రాహుల్ పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ బీజేపీ, సిపిఎం నేతలు మాత్రం ఆయన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ విభాగానికి రాహుల్ మామకూట థిల్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను పార్టీ పెద్దలతో మాట్లాడానని, వారెవరూ తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపడతామన్నారు కాంగ్రెస్ నేత వీడి సతీశన్. విచారణలో దోషులు తప్పించుకోలేరన్నారు. పాలక్కడ్ ఎమ్మెల్యే పదవికి రాహుల్ మామకూట థిల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు అదూర్లోని ఆయన నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. మామకూట థిల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలను వేధిస్తున్న వారికి కాంగ్రెస్ నేతలను వత్తాసు పలుకుతున్నారని, వెంటనే రాహుల్ పై కేసు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ബിജെവൈഎം നേതలు ഡിമാൻഡ് చేశారు. അമ്മമാരുടെ സഹോദരങ്ങളുടെ സ്ത്രീ സമൂഹത്തിന്റെ ജനസാമാന്യത്തിന്റെ അന്തകനായി ഈ നാട്ടിൽ കേരളത്തിലെ 3.5 കോടിയിലധികം വരുന്ന ജനങ്ങളുടെ അപമാനത്തിന്റെ ചിഹ്നമായി രാഹുൽ മാങ്കൂട്ട థిల్ ഈ കേരളത്തിൽ മാറിയിരിക്കുകയാണ്. ഇവിടെ കോൺഗ്രസുകാർ തന്നെ കഴിഞ്ഞ നാളുകളിൽ. మరోవైపు డివైఎఫ్ఐ నేతలు కేరళ ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ముట్టడించారు. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ మామకూట థిల్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయరంటూ డివైఎఫ్ఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.